హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుందాం అనుకున్నా లేదా హెల్త్ పాలసీ చేసుకుందాం అనుకుంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఎవరైనా కూడా ఎక్కడ తక్కువ ప్రీమియం పడుతుందా అని గూగుల్లో సెర్చ్ చేస్తాం. చేయంగా పాలసీ బజార్ మార్కెట్ కనబడుతుంది ఫ్రెండ్స్. దాంట్లో సెర్చ్ చేస్తే అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇచ్చేది పాలసీ బజార్ వాళ్ళే. అందులో చూడండి ఫ్రెండ్స్, నెలకు ఒక 500 కట్టండి, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పట్టాడని అని టీవీలో యాడ్ వస్తూ ఉంటుంది, మన మొబైల్లో కూడా యాడ్ కనబడుతుంది. కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటుంది. మనం అది చూసి చూడక ఏం చేస్తాం, అగ్గుల దొరుకుతుంది కదా అని ఏం చేస్తాం, సంవత్సరానికి ఒక ₹6,000 ₹1,00,00,000 పాలసీ అంటే ఆలోచించకుండా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. తీసుకున్నాక ఏమవుతుంది, పాలసీ రన్నింగ్ ఉండగా మనకి ఏమైనా రిస్క్ జరిగితే ₹6,000 ₹1,00,00,000 ఇవ్వాలంటే కంపెనీ కూడా ఆలోచిస్తే ఫ్రెండ్స్, డబ్బున కంపెనీ క్లెయిమ్ ఇయ్యేది అనుకోండి. మనం ఏం చేస్తాం, పాలసీ బజార్ వాళ్ళ అడ్వైస్ తీసుకుంటాం, IRDAI కంప్లైంట్ చేసి ఏదో మనం తిరుగుతూనే ఉంటాం. ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. దాంట్లో మనం ₹1,00,00,000 పాలసీ తీసుకోవాలంటే యావరేజ్గా 25,000 నుంచి ఒక ₹40,000 ప్రీమియం పడుతుంది ఫ్రెండ్స్. అంత పెద్ద కంపెనీ మనకు అంత ప్రీమియం ఛార్జ్ చేస్తే కేవలం ₹6,000 ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అంటే ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడన్నా ఇన్సూరెన్స్, మన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, హెల్త్ పాలసీ తీసుకున్నా, యూలిప్ పాలసీ తీసుకున్నా కూడా మనకు యావరేజ్ ప్రీమియం ఎక్కడ పడుతుందో అక్కడ ఆలోచించి తీసుకోవాలి. పాలసీ బజార్ వాళ్ళు ఏం చేస్తారంటే మిస్సెల్లింగ్, అనవసరమైన యాడ్లతోని కస్టమర్లను మోసపూరితమైన వాగ్దానాలతోని మోసం చేస్తారని ఏం చేసింది IRDAI నిన్న 5 కోట్ల పెనాల్టీ విధించింది ఫ్రెండ్స్. ఇది ద్వారా కూడా పెనాల్టీలు పాలసీ బజార్ వాళ్ళు కట్టిందట. కాబట్టి అతి తక్కువ ప్రీమియంకు ఆశపడి మన మీద నమ్మకంగా హెల్త్ పాలసీలు కానీ, టర్మ్ పాలసీలు కానీ, యూలిప్ పాలసీలు కానీ చేయవద్దు ఫ్రెండ్స్. మీకు యావరేజ్ ప్రీమియం ఎక్కడ దొరుకుద్దో అక్కడనే పాలసీ తీసుకోండి, హాయిగా నిద్రపోండి. అంతేగాని తప్పుడు పాలసీలో జోలి పోవద్దు, ఆగ్వ పాలసీలో జోలి పోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.